శ్రీమన్నారాయణ పర్వదినాల్లోకెల్లా మహాపర్వదినమైనటువంటి ఈ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానములో బ్రాహ్మణ వటువులకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగాను ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో ఆసక్తి కలిగినటువంటి బ్రాహ్మణ చిన్నపిల్లలకు వటువులకు ఈ ఉపనయన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వర్తిస్తున్నారు. ఇది చాలా అరుదైన కార్యక్రమం. అందున బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని స్వీకరించడానికి అనువుగా మొట్టమొదట ఈ ఉపనయనము చేసి ఆయనకి బ్రహ్మోపదేశమైనటువంటి గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు. నేటి నుండి ఆ వటువులైనటువంటి ఆ చిన్నపిల్లలైనటువంటి బ్రాహ్మణ పిల్లలు ఏదైనా యజ్ఞ యాగాది కార్యక్రమాలు చేయటానికి అర్హత సంపాదించుకుంటారు. ముందు ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి ఒక రకమైనటువంటి పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో వాళ్ళు ఉత్తమ విద్యార్థులుగా ఎంపిక కావటం, తర్వాత గాయత్రి మంత్ర అనుష్ఠానము, సంధ్యావందనాది సత్కర్మలు ఆచరించి చిన్నతనము నుంచినే వాళ్ళకు క్రమశిక్షణ నేర్పించే విధి విధానం ఇది బ్రాహ్మణులకే కాదు, యజ్ఞోపవీతం ధారణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపనయనం అనేటువంటిది చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది. అందున మన శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానములో ఉపదేశము పొందడము అన్నటువంటిది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. అందున మహానుభావులు హేమీలు శ్రీ విద్యోపాసకులు పాదుకాంత దీక్షాపరులు మహాత్ములు ఎందరో ఈ కార్యక్రమానికి హాజరై వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు కూడా అందజేయటము, ధర్మబద్ధంగా శాస్త్రబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి బ్రహ్మలందరికీ కూడా శతకోటి నమస్కారాలు సమర్పించుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.